హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సాయి శివకృష్ణ ఫ్రమ్ నెల్లూరు. ఫ్రెండ్స్, నేను ఈ మధ్య ఒక 5-6 రోజులైంది నవజీవన్ ఎక్స్‌ప్రెస్ ఎక్కాను. నెల్లూరు టు చెన్నై జనరల్ ఎక్కాను. కొన్నిసార్లు నేను జనరల్‌లోనే ప్రయాణిస్తాను. కొన్నిసార్లు రిజర్వేషన్ చేపిస్తాననమాట. అక్కడ బాత్రూమ్స్ చాలా చెండాలంగా ఉన్నాయి. దాన్నంటూ పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. సో, అసలకి ఎట్లా పోతుంది? ఏంటి? ట్రైనేమో చాలా స్పీడ్‌గా పోతుంది గానీ, ఆ బాత్రూమ్‌ని పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఎప్పుడూ గవర్నమెంటు జస్ట్ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళనే ప్రయాణికులుగా, ప్రజలుగా పరిగణిస్తారా? లేదంటే జనరల్‌లో ప్రయాణించే వాళ్ళని కూడా ప్రజలుగా, ప్రయాణికులుగా గుర్తిస్తారా లేదా? అసలకి ఎందుకు ఈ వివక్ష జరుగుతుందో నాకు అసలు అర్థం కావట్లేదు. అందులో ఆ జనరల్ బోగీలో ఒక టీచర్ ఉండొచ్చు, లేడీ టీచర్ అయ్యుండొచ్చు, ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయ్యుండొచ్చు, అర్జెంట్‌గా వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సి ఉండొచ్చు. తిరిగి వెనక్కి ఆపుకునే పరిస్థితి నేను ఆ రోజు కొందరి దగ్గర చూశాను. ఎందుకు జనరల్ కంపార్ట్మెంట్స్‌లో బాత్రూమ్స్ అలా ఉంటాయో అర్థం కాదు. తగిన చర్యలు ఒక స్టాఫ్‌ని ఎందుకు అట్లా రిక్రూట్ చేయరు? ఈచ్ ప్యాసింజర్ దగ్గర ఒక ₹10 ₹15 ఎక్కువ కలెక్ట్ చేసైనా బాత్రూములను నీట్‌గా కడిగేటట్లు చేయమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఆ జనరల్ కంపార్ట్మెంట్‌లో కూడా బాత్రూమ్స్ ఎలా ఉండాలి అంటే, ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు గానివ్వండి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గానివ్వండి, ప్రశాంతంగా ఒకవేళ టికెట్ రిజర్వేషన్ కాకపోతే జనరల్ కంపార్ట్మెంట్‌లో ప్రయాణం చేస్తే, ఆ బాత్రూమ్ అంతటి వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళేటట్టుగా ఉండాలి గానీ, సామాన్య మానవుడు కూడా ముక్కు మూసుకొని, వచ్చే బాత్రూమ్ ఆపుకొని, వచ్చే టాయిలెట్ ఆపుకొని, ఏందిరా నాయనా ఇది అనేటట్టు మాత్రం ఉండకూడదు. స్పీడేమో అమోఘం, బాత్రూమ్‌లేమో చెండాలం. తగిన డిపార్ట్మెంట్ వారు చర్యలు తీసుకొని మంచి బాత్రూములని ఏర్పాటు చేయాలి. దానికి తగ్గ స్టాఫ్‌ని పెట్టాలి. ఎప్పుడో స్టార్ట్ అయినప్పుడు కడిగేసి, అది మళ్ళీ ఎండ్ అయిన తర్వాత ఏ చెన్నై స్టేషన్‌లోనో ఆగిపోతే అక్కడ కడిగేది కాదు. మధ్య మధ్యలో కొందరు మేనర్స్ ఉండేవాళ్ళు ఉంటారు, మేనర్స్ లేని వాళ్ళు ఉంటారు. కానీ దాన్ని నీట్‌గా ఎట్లా అయితే ఏసీ కంపార్ట్మెంట్‌లో చూసుకుంటున్నారో అలా చేస్తే బాగుంటుంది. మనం 2024లో ఉన్నాం. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అవుతుంది. అయినా ఇంకా జనరల్ కంపార్ట్మెంట్స్ ఎందుకున్నాయో అర్థం కావట్లేదు. ఇంకొకటేంటంటే బర్త్ రేట్ ఎక్కువ, డెత్ రేట్ తక్కువ. ఒక మనిషి పుట్టాలంటే ఒక 9 నెలలు, 10 నెలలు చాలు. కానీ ఒక మనిషి చనిపోవాలి అంటే 80 సంవత్సరాలు పడుతుంది, 70 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ప్రజలు పెరుగుతున్నప్పటికి కూడా జనరల్ కంపార్ట్మెంట్ బోగీలు పెంచట్లేదు. ఏంటి? ఎందుకు? ఒక తగిన రీజన్ ఏమన్నా తెలిస్తే అది ఇంకా బాగుంటదనుకుంటున్నాము. ట్రైన్స్ తక్కువ, అసలకేం అర్థం కావట్లేదు. పూర్తి వివరణ ఇచ్చినా బాగుంటదని నేను కోరుకుంటున్నాను. ప్రజలు మీ అభిప్రాయాన్ని కూడా తెలియజెప్పండి. ఇది నా సమస్య కాదు, ఎంతోమంది ప్రజల సమస్య. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.